ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు ధ్యానించి దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు ఈ విధంగా తెలియజేయుచున్నారు. మోసం చేసేవారు దేవుని ఎదుట నిలవలేరు, దేవుని ఇంట నివసించుటకు అర్హులు కాదు, మరియు అబద్ధములాడువారు దేవుని ఎదుట నిలవలేరు అని వాక్యం ద్వారా స్పష్టముగా తెలియజేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా మారు మనసు పొంది రక్షింపబడి దేవుని చిత్త ప్రకారము, వాక్య ప్రకారము మరియు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు అబద్ధములు ఆడకూడదు మరియు మోసము చేయకూడదు. ఈ రెండు విషయములు దేవుని సన్నిధిని మనకు దూరము చేయును మరియు దేవుని ఇంట నివసించడానికి మనకు హక్కు ఉండదు. కావున ప్రియ సహోదర సహోదరి, మన యొక్క జీవిత ప్రయాణంలో మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని వేదన బాధలు ఎదురైనా అబద్ధములు ఆడకూడదు, మోసము చేయకూడదు. యథార్థతను కలిగి ఉండాలి. దేవునిపై ఆధారపడి జీవించాలి. ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వసించి జీవించాలి. నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా సమస్యలన్నిటి నుండి విడిపించి నాకు సమృద్ధి దయచేయగలరు అని దేవుని యందు నిరీక్షణ ఉంచి ధైర్యముగా జీవించాలి. లోకస్తులు దేవుని ఎరుగని వారు, భక్తిహీనులు, చెడు క్రియలు జరిగించేవారు, అన్యాయస్తులు అబద్ధములు ఆడతారు, మోసము చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, కలహములు పుట్టిస్తారు, అల్లర్లు గొడవలు సృష్టిస్తారు, చెడు వ్యసనములకు బానిసలై జీవిస్తారు. ఇటువంటి వారు లోకస్తులు, లోక సంబంధులు. వీరికి దేవుని భయము ఉండదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని ఎరిగిన వారిమి, దేవుని యందు భయభక్తులు గల వారము, దేవుని యందు విశ్వసించి ఆయన శక్తిని అనుభవించే వారిమి, బుద్ధిహీనుల వలె కాకుండా దేవుని పిల్లల వలె దేవుని ఆశ్రయించి ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృపదయ చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అని వాక్యము ద్వారా తెలియజేసినారు. మీకు స్తోత్రములు. మరి నిజముగా నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారము యథార్థత కలిగి జీవించాలి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము దారి ప్రయాణం అంతటిలో తోడై ఉండండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క సేవ చేసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. దుర్మార్గులను మార్చండి.
మోసగాళ్లను మార్చండి, అవినీతి పరులను మార్చండి. వారు చేయుచున్నది సరైనది కాదు అని గ్రహించి మీ వాక్యము విని మిమ్ములను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. కార్లలో ప్రయాణించే బిడ్డలను, రైళ్లలో ప్రయాణించే బిడ్డలను, నౌకల్లో ప్రయాణించే బిడ్డలను, విమానాల్లో ప్రయాణించే బిడ్డలను, ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.